ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక రౌడీల బారి నుంచి భాస్కర్ తప్పించుకొని లక్ష్మికి నీకు కవల పిల్లలు పుట్టారమ్మా, లక్కీ కూడా నీ కూతురని చెప్పాలని ఒక ఆతురతతోటి పరుగున బయలుదేరుతూ ఉంటాడు. మరోపక్క ఇక జున్నుకి బర్త్డే విషెస్ ఫోన్లో చెప్తే ఏం బాగుంటుంది, డైరెక్ట్గా వెళ్ళిపోతానని చెప్పేసి అర్జున్ జున్ను బర్త్డే కోసం బయలుదేరుతూ ఉండగా ఇక భాస్కర్ వచ్చేసి అర్జున్ కార్కి డాష్ ఇవ్వటంతో అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్ అయితే జరిగిపోతుంది. భాస్కర్ మొహమంతా కూడా రక్తంతో నిండిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో అర్జున్ వచ్చేసి భాస్కర్ని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. మరోపక్క ఇక లక్ష్మి వాళ్ళు ఇంకా రాలేదేంటని ఫోన్ చేయటంతో నేను ఒక గుర్తు తెలియని వ్యక్తిని సేఫ్ చేసే పనిలో ఉన్నాను లక్ష్మి, కాబట్టి వచ్చేటందుకు కొంచెం ఆలస్యం అవ్వచ్చు అని అనగానే పర్వాలేదు బాబా, అతను నీకేమీ కాకుండా సేఫ్ అయ్యేటట్టే నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను, నువ్వు లేటుగా వచ్చినా పర్వాలేదు బాబా అని చెప్పేసి మన జున్ను కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక ఈ రౌడీలు ఇద్దరు కూడా భాస్కర్ ఊరంతా తిరిగినప్పటికీ కూడా ఈ ఇంటికే కదా రావాలి అని చెప్పేసి మిత్ర ఇంటి ముందైతే నుంచుంటాడు. మిత్ర ఈవినింగ్ జరగబోయే పార్టీకి ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ పిలుస్తూ ఉండగా ఇంటి ముందు ఉన్న ఈ రౌడీల్ని చూసి అసలు ఎవరు మీరు, అనుమానాస్పదంగా ఇక్కడే తిరుగుతున్నారు అని అనగానే మిత్ర ఎవరితో మాట్లాడుతున్నాడని మనీషా దేవయాని బయటకైతే వచ్చి చూస్తారు. ఒక్కసారిగా రౌడీలను చూసి షాక్ అయిపోవటంతో మిత్ర వీళ్ళు మన వాళ్ళే, ఈవినింగ్ జరగబోయే బర్త్డే పార్టీకి సెక్యూరిటీగా ఉంటారని నేనే పిలిపించాను, వీళ్ళతో నేను మాట్లాడతాను, నువ్వు లోపలికి వెళ్ళి మిత్ర అని చెప్పేసి మనీషా మిత్రని లోపలికైతే పంపించేస్తుంది. ఆ రౌడీల చంప చెల్లు మనిపించి ఇద్దరు ఉన్నారు, ఏం చేస్తున్నారో అతను తప్పించుకుని వెళ్ళేదాకా చా అని చెప్పేసేసి కోపంతో మనీషా దేవయాని వాళ్ళు లోపలికైతే వెళ్ళిపోతారు. తీరా వెళ్ళేసరికి మనీషా ఎదురుగా ఉన్నప్పటికే లక్ష్మి మన మిత్రతో మాట్లాడుతూ ఉంటుంది. మిత్ర గారు, ఈవినింగ్ జరగబోయే బర్త్డే పార్టీలో జున్నుకి మిత్రకి అమ్మా నాన్నల్లాగా మనమే ఉండాలి, చిన్నపిల్లలు వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది, ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే బర్త్డే పార్టీ వాళ్ళ మైండ్లో అలా ఉండిపోతుంది, పిల్లల ఫ్రెండ్స్ కూడా వస్తారు, అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు హట్ అవ్వకూడదు, కాబట్టి తల్లిదండ్రులుగా మనమే దగ్గరుండి కేక్ కట్ చేపించాలి అని అనగానే నువ్వు ఎన్నో మోసాలు చేసావు, పేరు మార్చుకొని గెటప్ను మార్చుకొని నా దగ్గరికి వచ్చావు, ఇప్పుడేమో రిక్వెస్ట్ మిత్ర గారు అని అంటున్నావు, ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎందుకు లక్ష్మి అసలు నటిస్తున్నావు, నిజం చెప్పు, మునుపటి లక్ష్మినేనా నువ్వు, మునుపటి లక్ష్మి అయితే నా మనసులోనే ఉండేదానివిలే అని చెప్పేసేసి లక్ష్మి బర్త్డే పార్టీ గురించి చెప్తూ ఉంటుంటే మిత్ర ఏమో జరిగిన మోసాన్ని వివరిస్తూ లోపలికైతే వెళ్ళిపోతాడు. ఏంటంటే ఇక వీళ్ళిద్దరూ కూడా బర్త్డే పార్టీలో పక్కపక్కనే ఉండి కేక్ కట్ చేపిస్తున్నారా, నాకేం అర్థం కావటం లేదు, మిత్ర ఒప్పుకోనట్టా అని చెప్పేసేసి మనీషా కూడా అంటూ ఉంటుంది. అయితే ఇక సగం ఒప్పుకున్నాడులే మనీషా, ఏం చేస్తాను చెప్పు, ఈవినింగ్కి మనం ఏదో ఒక ప్లాన్ చేద్దాంలే అని అనుకుంటూ ఉండగా జాను పైనుంచి బ్యూటిఫుల్గా వివేక్ ఇచ్చిన డ్రెస్ వేసుకొని వస్తుంది. ఇక వివేక్ ఫ్లాట్ అయిపోతాడు. జానుని పక్కకి పిలిచి మరీ నడుం మీద చేయి వేసి మరీ సెల్ఫీ అయితే దిగుతూ ఉంటే నా కొడుకు ఇంత ధైర్యం ఎలా వచ్చేసింది మనీషా, నాకైతే అసలు ఏమీ అర్థం కావటం లేదు అని అనగానే చాలా ధైర్యం వచ్చేసింది, ఏదో జీవితం మీద దెబ్బ కొడతానన్నారు కదా అంటే ఆ ప్లాన్ ఎక్కడి దాకా వచ్చింది అని అనగానే పాపం పిచ్చిది నా కొడుకుతో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటుంది అనుకుంటుంది, కానీ అది మనస్ఫూర్తిగా నవ్వేది ఈ ఒక్కరోజే మనీషా, రేపొద్దున్న దాని జీవితం మీద దెబ్బ కొట్టబోతున్నాను, చివరాఖరికి నా కొడుకు కూడా పెళ్లి చేసుకోవాలి అంటే అసలు ఆలోచనలో పడిపోయి జానుని పెళ్లి చేసుకోవటమా అని ఆలోచన కూడా రాకుండా చేస్తాను, చూస్తావు కదా అని అనగానే ఏమోలేండి ఆంటీ, ఏం ప్లాన్ వేసినా తిరిగి మనకు బెడిసి కొట్టుకోకుండా ఉంటే చాలు అని చెప్పేసేసి మనీషా అయితే అంటూ ఉంటుంది. నేను ప్లాన్ చేస్తున్నాను, అది సక్సెస్ అవ్వాలనాలి కానీ తిరిగి నాకెందుకు బెడిసి కొడుతుంది మనీషా అని చెప్పేసి అనగానే ఏమో లేండి, ఒక్కొక్కసారి అరటిపండు తిన్నా పళ్ళు ఊడిపోవచ్చు, ముందు ఈవినింగ్ లక్ష్మి మిత్ర పక్కన నుంచొని కేక్ కట్ చేయకుండా ఉండే ప్లాన్ని ఆలోచించాలి నేను అని చెప్పేసి మనీషా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఈవినింగ్ అయితే పార్టీకి అందరూ రావటం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చేసేసి
జున్నుకి లక్కీకి బర్త్డే విషెస్ అయితే చెప్తూ ఉంటారు. ఇక అరవింద అందరినీ కూడా వెల్కమ్ చెప్తూ అందరితోనూ కూడా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోపల జున్ను ఫ్రెండ్స్ అందరూ కొంతమంది వచ్చి హ్యాపీ బర్త్డే జున్ను, నువ్వు ఈరోజు మీ డాడీని పరిచయం చేస్తావన్నావు కదా, మాకు పరిచయం చెయ్యవా అని అనగానే, ఓ ఎందుకు పరిచయం చేయను, రండి ఇటు అని చెప్పేసేసి వాళ్ళ నాన్న దగ్గరికి అయితే తీసుకుని వెళ్తారు. హాయ్ డాడీ, ఇదిగోండి వీళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ నిన్ను పరిచయం చేయమంటున్నారు అని అంటూ ఉండగా మిత్ర అలానే చూస్తూ ఉంటాడు. ఇక పిల్లలు, హాయ్ అంకుల్, మీరు జున్ను ఫాదర్ కూడానా, మాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. మీరు జున్నుకు కూడా ఫాదరేనా, మీరు జున్నుకి నాన్న అవుతారా అని చెప్పేసేసి పిల్లలు అడిగిన క్వశ్చన్ని రిపీట్ చేసి ఒక్కొక్కరు ఒక్కో రకంగా అడుగుతూ ఉంటే మిత్ర ఏమో సైలెంట్గా ఉంటాడు. అదేంటి అంకుల్, మీరు జున్ను ఫాదరా, జున్ను నాన్న అంటే ఏమీ చెప్పటం లేదేంటి, ఏంటి జున్ను అని చెప్పేసేసి పిల్లలు అడుగుతూ ఉంటారు. ఇక లక్ష్మి పిల్లలు వెనక్కి వచ్చి మిత్రకు కనిపించేటట్టు నుంచొని చేతులు రెండు జోడించి నమస్కరించి రిక్వెస్ట్ చేస్తూ ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటుంది. ఒప్పుకోమని చెప్పేసేసి ఇక మిత్ర వితిన్ సెకండ్స్లో, అవును నేను జున్ను నాన్నని కూడా, లక్కీకి జున్నుకి నేనే ఫాదర్ని అని అనగానే, ఓ అంకుల్ అవునా, నిజంగా గ్రేట్, ఎందుకంటే లక్కీ చాలా తెలివితేటలతో ఉంటాడు, మీరు కూడా బిజినెస్ చేస్తారంట కదా, అందుకోసమే మీకు సూపర్ కిడ్స్ వచ్చారు, ఇద్దరూ ఒకటే, ఇద్దరూ క్లాస్లో ఫస్టే వస్తారు, భలే క్లాస్లో ఫస్ట్ వచ్చే ఇద్దరు కిడ్స్ కూడా మీ పిల్లలు అవటం నిజంగానే గ్రేట్ అంకుల్ అని చెప్పేసి పిల్లలు ఇక ఆడుకుంటూ ఉంటే లక్ష్మి, మీరు ఇంకా వెళ్ళి ఆడుకుంటూ ఉండండి అని అంటూ మిత్రకి, నిజంగా థ్యాంక్ యూ మిత్ర గారు, లేకపోతే ఈ బర్త్డేలో జున్ను కళ్ళముట కన్నీళ్లు పెట్టుకునేవాడు అని అనగానే, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పక్కల్లా, నీ మొహం చూస్తుంటే నిజం అసలు నాకేది ఒప్పుకోబుద్ధి కావటం లేదు, లక్కీ మొహం చేసి ఒప్పుకున్నాను అంతే, జున్ను ఫీల్ అయితే మళ్ళీ లక్కీ కూడా ఫీల్ అవుతుంది, అంతే తప్ప నీ గురించి ఏమీ ఒప్పుకోలేదు అని చెప్పేసేసి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మనీషా అంటుంది, అంటే లక్కీ ఒప్పుకోకపోతే నువ్వు చివరాఖరకు లక్ష్మిని కూడా భారీగా అంగీకరించేస్తావని నాకు అర్థమైపోయింది మిత్ర, రోజు రోజుకి నేను ఇలా వదిలేస్తుంటుంటే ఈ ఇంట్లో ఒక మనీషా ఉంది, నేను ప్రేమించిన అమ్మాయి, నేను తనని పెళ్లి చేసుకోవాలి అనేది మర్చిపోయి 24 గంటలు లక్కీ 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 అంటున్నావు, అసలు నాకు కుదిరితే ముందు నీ నుంచి దూరం చేసేది ఆ లక్ష్మిని కాదు, అసలు ఈ కూతురు కాని కూతురు లాంటిగా వచ్చిన నీ నిజమైన కూతురు లక్కీని దూరం చేసేస్తే నువ్వు నాకు పూర్తిగా సొంతం అవుతావేమో అనిపిస్తుంది, అవును నిజంగానే లక్కీనే నీ నుంచి దూరం చేసేస్తాను, లక్కీకి దూరం అవటం కారణం లక్ష్మి అని రుజువు చేపిస్తాను, అప్పుడు నీకు లక్కీ దొరకదు, ఇక లక్ష్మి మీద పీకల్లోతు కోపము పంతము కక్షలు అన్నీ వచ్చేస్తాయి, ఇక అప్పుడు మిత్రకు భారీగా నేను మాత్రమే ఉండొచ్చు, ఇదే నా ప్లాన్ అని చెప్పేసేసి మనీషా పట్టపగలే కలలు కనేస్తూ ఉంటుంది. అదంతా జరిగిపోయినట్టు, మిత్ర పెళ్లి చేసేసుకున్నట్టు, వీళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఉన్నట్టు. అయితే అప్పుడే దేవయాని వచ్చి, ఇక కలలు కంటున్నావు, కలల్లో మాత్రమే నిజమవుతున్నాయి మనీషా, రియల్గా ఏది నిజం కావటం లేదు, కొంచెం చూసుకో అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా పిల్లలు ఇద్దరూ కూడా కేక్ కట్ చేసే టైం రావటంతో నిజంగానే లక్ష్మీ మిత్రలు ఇద్దరూ కూడా పిల్లల పక్కన నుంచోపెట్టుకొని నిజంగానే పేరెంట్స్ ఎలా అయితే పిల్లలకు కేక్ కట్ చేపిస్తారో అంతే చక్కగా కేక్ కట్ చేయించడంతో అరవింద హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అబ్బా ఏవండి, చూడటానికి నా 2 కళ్ళు సరిపోవటం లేదండి, లక్ష్మి ఎప్పటికీ కూడా అలానే మిత్ర పక్కనే ఉండాలండి అని అంటూ ఉంటే, అవును అరవింద, ఇక పిల్లలే తల్లిదండ్రులని ఒకటి చేస్తారేమో అని నాకు నమ్మకం కుదురుతుంది, అదే నిజమవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే మనీషా అనుకుంటూ ఉంటుంది, బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్చర్ అంటే ఇదే, కానీ ఈ ఫ్యామిలీ పిక్చర్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, తెల్లారేసరికి నా ప్లాన్ని నేను అమలు చేస్తాను అని మనీషా అనుకుంటూ ఉంటుంది. మరోపక్క దేవయాని వివేక్ జానుల్ని కూడా చూసుకుంటూ వాళ్ళ చిన్ని గిల్లి కజ్జాలు చూసుకుంటూ ఉండండి ఈ ఒక్కరోజే కదా అని చెప్పేసి దేవయాని కూడా అనుకుంటూ ఉండగా అర్జున్ అయితే వస్తాడు. బాబా ఇంతకీ ఆ యాక్సిడెంట్ అయిన వ్యక్తికి ఎలా ఉంది బాబా అని అనగానే, అవుట్ ఆఫ్ డేంజరే కానీ కొంచెం కండిషన్ క్రిటికల్గా ఉంది జున్ను, ప్రాణాలకైతే ప్రమాదం లేదు, తను స్పృహలోకి రాలేదు, ఎనీ టైం స్పృహలోకి వస్తే
కాల్ చేస్తామని అన్నారు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే లక్ష్మి కూడా మాట్లాడటంతో అప్పుడు అరవింద్ అంటుంది, ఎవరికి ఏమైంది అర్జున్ అని చెప్పేసి అనగానే, వస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయిందమ్మా, తనని సేఫ్ చేసి వచ్చాను, అందుకనే లేట్ అయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక వెంటనే దేవయాని మనీషా వాళ్ళు ఒకరికి ఒకరు ఫేస్ చూసుకుంటూ, ఆంటీ భాస్కర్ తప్పించుకొని వెళ్ళాడు, భాస్కర్ వెళ్ళి అర్జున్ కారు కిందే పడ్డాడా, ఒకవేళ అర్జున్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నది కొంపతీసి భాస్కర్కేనా ఏంటి అని చెప్పేసి అనగానే, పిచ్చి మనీషా, భాస్కర్ అయితే ఇక అర్జున్ నిజంగానే భాస్కర్ అని పేరు చెప్పేవాడు కదా, ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి అని చెప్తున్నాడు, కానీ భాస్కర్కి అర్జున్కి ముఖ పరిచయం అయితే ఉంది కదా, నీకు ఈ మధ్య బ్రెయిన్ పనిచేయటం లేదు మనీషా అని అనగానే, అవునాంటీ ఇది నిజమే ఆంటీ అని చెప్పేసి మనీషా అయితే ఊపిరి పీల్చుకుంటుంది. మరోపక్క లక్ష్మి అతనికి ఏమీ కాకూడదు అని చెప్పేసి ఎంతగానో ప్రేర్ చేస్తూ ఉంటుంది. ఇక అర్జున్ ఒకవేళ కోమా నుంచి బయటకు వస్తే నాకు కాల్ కూడా చేస్తాను అన్నారు, హ్యాపీ బర్త్డే జున్ను అని చెప్పేసి ఇక జున్ను వాళ్ళందరూ కూడా కలిసి హ్యాపీ బర్త్డే అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా పార్టీలో నుంచి బయటకు వెళ్ళి దేవయాని ఒక వ్యక్తికి అయితే ఫోన్ చేస్తుంది. ఇక ఆ వ్యక్తికి ఫోన్ చేయగానే, ఓకే మేడం, ఓకే మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే అని చెప్పేసి ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి దేవయాని ఫోన్ని పెట్టేస్తుంది. అక్క దేవయాని ఏం ప్లాన్ చేసింది అన్నది మనం రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. కానీ దేవయాని ఏం చేస్తుంది అంటే ఇక మన జాహ్నవిని ఇక కావాలని పక్కాగా ప్లాన్ చేసి ఒక రూమ్ దగ్గరికి వెళ్ళేటట్టయితే చేస్తుంది. ఒక అమ్మాయి వచ్చేసేసి, మా అమ్మగారు కుప్పకూలిపోయారు, నాకు ఎవరూ కనిపించడం లేదు, కొంచెం హెల్ప్ చేస్తారా, హాస్పిటల్కి తీసుకొని వెళ్తాం, ఇక్కడే రూమ్లో ఉన్నారు అని చెప్పేసి అనగానే, అయ్యో అవునా అని చెప్పేసి జాను లోపలికి వెళ్తుంది. జాను లోపలికి వెళ్ళేసరికి ఇక ఆ అమ్మాయి లోపలికి వెళ్ళకోకుండా జానుకి లాక్ చేసి వెళ్ళిపోతుంది. జాను ఇక అక్కడ ఆ రూమ్లో ఒక రౌడీ అబ్బాయి ఉండటంతో బుక్ అయిపోతుంది. అతనికి జానుకి మధ్య సంబంధం ఉన్నట్టుగా ఇక కావాలని వాళ్ళిద్దరూ రూమ్ బుక్ చేసుకొని పక్కాగా ప్లాన్గానే వెళ్ళేటట్టు ఆ హోటల్లో ఇటువంటి తప్పుడు విషయాలు జరుగుతున్నాయని చెప్పేసి దేవయానినే పోలీసులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. పోలీసులు మీడియా ముందు అందరూ వచ్చేసేసి మనీషా తప్పుడు కేసులో ఇరుక్కుందని చెప్పేసి, దేవయాని అయితే జాను తప్పుడు కేసులో ఇరుక్కుందని చెప్పేసి డబ్బు కోసం జాను ఇటువంటి వేషాలు వేస్తుందని అనుకోలేదని చెప్పేసి ఇక ఇటువంటి కేసుల్లో దొరికారని చెప్పేసి పోలీసులు అయితే జానుని అరెస్టు చేసేదాకా తీసుకుని వెళ్తుంది దేవయాని. ఇక శీలం మీద దెబ్బ వేసిందే కాకుండా పోలీస్ స్టేషన్ కూడా జాహ్నవిని పంపించేటట్టు దేవయాని ప్లాన్ చేస్తుంది. కానీ దేవయానికే దిమ్మ తిరిగేటట్టు చేసి చివరాఖరకు ఇంతకాలం అమ్మ ఒప్పుకోవాలి, అమ్మ అక్షింతలు వేయాలి అనుకున్న వివేకు జాను అయితే ఇక అవన్నీ తప్పు అని చెప్పేసేసి జానుని విడిపించి తిన్నగా ఇంటికి తీసుకొని వెళ్ళకోకుండా గుడికి తీసుకొని వెళ్ళి 3 ముళ్ళు వేసి వివేక్ జానుని ఇంటికి తీసుకొని రాబోతున్నాడు. దేవయానికి నిజంగానే మనీషా అన్నట్టు ప్లాన్ బెడిసే కొట్టేటట్టు చేసి తాను తీసుకున్న గోతులో తానే పడేటట్టు చేస్తున్నాడు వివేక్. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.